ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరందరూ? ఈమెవరు? వినీతక్క ఛానల్లోకి ఈమెచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఎవరంటే వినీతక్క వాళ్ళ అక్కనమాట. మరి వినీతక్క మీ అందరి కోసం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బైబిల్లో ఉన్న స్టోరీస్ అన్నీ కూడా మీకు తెలియాలి అని వీడియోస్ చేసేది కదా. మరి తనకి హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియో ఛానల్ అనేది ఆగిపోయింది. కాబట్టి వినీతక్క ఎక్కడైతే స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదామని నేను మీ ముందుకి వచ్చేసాను అనమాట. మరి మొత్తం బైబిల్లో ఏమైతే స్టోరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం అనమాట. అయితే అక్క ఎక్కడ స్టాప్ చేసింది మీకు గుర్తుందా పిల్లలు? అంటే లాస్ట్ వీడియో ఏం పెట్టింది? అక్క చేసిన లాస్ట్ వీడియో క్రిస్మస్ వీడియో కదా. కానీ క్రిస్మస్ వీడియోస్ కంటే ముందు తను ఒక స్టోరీ చెప్పింది. ఏంటది? జోసెఫ్ కోసం చెప్పింది కదా. ఏసేపు పార్ట్ 1 చెప్పింది. జోసెఫ్ ద డ్రీమర్ పార్ట్ 1 చెప్పింది కదా. మరి ఏసేపు కథ చాలా పెద్దదన్నమాట. మరి ఆ వీడియో అంతా కూడా తన కథ ఏంటి, ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏం జరిగింది ఏసేపు లైఫ్లో, అవన్నీ కూడా నేను కంటిన్యూ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి స్టోరీ వినడానికి మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? మరి పార్ట్ 1లో ఏం జరిగిందంటే ఏసేపు కలలు కనేవాడు కదా. ఏసేపు ఎవరు? యాకోబు యొక్క ఆఖరి సంతానం, 12వ బిడ్డ అనమాట. కాబట్టి యాకోబు చాలా గారంగా చూసుకునేవాడు ఏసేపుని. అది చూసి వాళ్ళ అన్నలు ఏం చేసేవారు? చాలా అసూయ పడిపోయేవారు అనమాట. అయితే ఏసేపు చాలా మంచివాడు అనమాట. వాళ్ళ అన్నలు ఏమన్నా తప్పు చేసినా కూడా వాళ్ళ నాన్నకి చెప్పేసేవాడంట వెళ్ళి. అలాగే మరి ఏసేపుకి యాకోబు కూడా చాలా మంచి మంచి వస్త్రాలు కుట్టించి వేసేవాడంట. అయితే ఒక రోజు ఏమైందంటే ఏసేపుకి పార్ట్ 1లో చెప్పినట్టు 2 కళలు వచ్చాయి పిల్లలు. మీకు గుర్తున్నాయా ఆ కళలు? ఫస్ట్ కళ ఏంటి? ఏసేపుకి వాళ్ళ చేలో పని చేస్తున్నప్పుడు పనులకు వస్తూ ఉంటారంట. అప్పుడు ఏసేపు పన నుంచుని ఉందంట. వాళ్ళ అన్నల పనులన్నీ కూడా ఏసేపు పనికి నమస్కారం చేస్తున్నాయంట. ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు కళ వచ్చిందంట. అది వాళ్ళ అన్నలకి చెప్పినప్పుడు వాళ్ళ అన్నలు అందరూ కూడా కోప్పడ్డారంట. ఏంట్రా, నీకు మేము నమస్కారం చెయ్యాలా ఏంటి, ఎందుకు అలా వచ్చింది నీకు కళ అని చెప్పి అందరూ కూడా ఏసేపుని కోప్పడ్డారంట. అయితే ఇంకొక కళ వచ్చిందంట పిల్లలు ఏసేపుకి. ఏమొచ్చింది చెప్తారా మీరు? మీకు గుర్తుందా? ఇంకొక కళ ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా ఏసేపు అనే నక్షత్రానికి మళ్ళీ నమస్కారం చేస్తున్నాయంట. అలా వస్తే ఆ కళ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు యాకోబు కూడా ఏసేపుని కోప్పడ్డాడంట పిల్లలు. ఏంటి అంటే, అమ్మా నేను కూడా నీకు నమస్కారం చేస్తున్నామా, అలాంటి కళలు ఎలా వస్తున్నాయి నీకు అని కోప్పడ్డాడు. కానీ యాకోబు ఆలోచించడం మొదలు పెట్టాడంట. అంటే ఎందుకు ఆలోచించాడు? ఆల్రెడీ మీరు పార్ట్ 1లో చూసారు కదా, దేవుడు కళల ద్వారా మనతో మాట్లాడేవాడు అనమాట. అందుకని ఇదేంటి, నా బిడ్డకి ఇలాంటి కళలు వస్తున్నాయని యాకోబు ఆలోచించేవాడంట. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, అసలు ఏసేపు ఏం చేశాడు, వాళ్ళ అన్నలు ఏం చేశారు, అవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేటా పిల్లలు? అయితే యాకోబు ఒకరోజు వాళ్ళ పిల్లల్ని పని చేయడానికి పంపించాడంట. అప్పుడు ఏసేపుతో చెప్పాడంట, మీ అన్నలు ఏం చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కొనిరా అని చెప్పి పంపించాడంట. నాన్న మాట విన్న ఏసావు ఏం చేశాడు? వెళ్ళి అన్నలు ఏం చేస్తున్నారో చూసొద్దామని వెళ్తే ఈ లోపల తన రాకను చూసిన వాళ్ళ అన్నలు ఏమనుకున్నారంట, వాడు వస్తున్నాడు, వాడు చాలా చేస్తున్నాడు, మనం చేసిన ప్రతి పని నాన్నకి చెప్పేస్తున్నాడు, నాన్నేమో వాడిని గారంగా చూసుకుంటున్నాడు, ఈ రోజు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నారంట. అనుకుంటే మళ్ళీ ఒకళ్ళు ఏమనుకున్నారంట, వాడిని చంపేద్దాం ఈ రోజు ఎలాగైనా అని చాలా కోపడ్డారంట పిల్లలు. అయితే వాళ్ళ అన్న ఉన్నాడంట రూబేను, ఆయన అన్నాడంట, చంపొద్దు, ఎంతైనా వాడు మన సహోదరుడు కదా, చంపకుండా మనం ఏం చేద్దామంటే కొట్టేయండి కావాలనుకుంటే, అంతేగాని చంపకండి, మీ కోపం తీరే వరకు కొట్టండి వాడిని అని చెప్పాడంట. అయితే వాళ్ళు ఏం చేశారంటే, పాపం ఏసేపు రాగానే వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా కొట్టారంట పిల్లలు. అప్పుడు ఏసేపు పడిపోయాడంట. పడిపోతే వాళ్ళందరూ ఏం చేశారంట, ఏసేపుని నీళ్లు లేని బావిలో పాడేశారంట. ఒక గుంట ఉంటే అక్కడ నీళ్ళు లేని గుంటలో అక్కడ పాడేశారంట. పాడేస్తే అప్పుడు పాడేశాక అసలు వీడిని ఏం చేద్దాం, వీడిని కొట్టేశాం సరే, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, నాన్నకి తెలిస్తే వాడిని ఎందుకు కొట్టారా మీరు అని చెప్పి
మనల్ని తిడతారు కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తుంటే అప్పుడు అంతలో అటువైపు నుంచి ఇష్మాయేలీలు వస్తున్నారంట. ఇష్మాయేలీలకి అమ్మేద్దామని డిసైడ్ అయిపోయారంట పిల్లలు. అంటే ఎవరిచ్చారు ఐడియా? యూదా ఇచ్చాడంట. వాళ్ళకి అమ్మేద్దాము, వీడి గొడవ వదిలిపోద్దు, మనకి వీళ్ళతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు అనుకున్నారంట. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ యోసేపుని అమ్మేశారంట. అప్పుడు వాళ్ళు వీళ్ళకి 20 తులాల వెండి ఇచ్చి యోసేపుని తీసుకుని వెళ్ళిపోయారంట పిల్లలు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటది? మరి తమ్ముడు మీ దగ్గరికి వచ్చాడు కదా, ఏడి అని వాళ్ళ తండ్రి అడుగుతాడు కదా వాళ్ళని. అందుకని వీళ్ళు ఏం ఆలోచించారంటే, తన అంగీ తీసుకుని, యోసేపు అంగీ, మరి వాళ్ళ నాన్న తనకు చాలా మంచి మంచి బట్టలు కుట్టించేవారు కదా పిల్లలు, ఆ అంగీ తీసుకుని ఒక మేకను చంపి ఆ మేక రక్తంలో అంగీని ముంచి వాళ్ళ నాన్నకి చూపించారంట పిల్లలు. ఇలా యోసేపు చనిపోయాడు, ఒక అడవి మృగం వచ్చి యోసేపుని తినేసింది అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పారంట. ఎవరైనా మరి పిల్లలు తల్లిదండ్రులకు చెప్పిన మాటలు తల్లిదండ్రులు నమ్మేస్తారు కదా పిల్లలు. అలాగే యాకోబు కూడా వాళ్ళ పిల్లలు చెప్పిన మాటలు నమ్మేశాడంట. నమ్మేసి ఆ అంగీ తన కొడుకుదే అని గుర్తించి చాలా బాధపడ్డాడంట పిల్లలు. ఎంతో ఏడ్చాడంట. చాలా రోజులు అలా ఏడుస్తూనే ఉన్నాడంటే. ఎందుకంటే యోసేపు తన యాకోబుకి చాలా ఇష్టమైన కుమారుడు కదా పిల్లలు. అందుకని యాకోబు పాపం చాలా ఏడ్చేవాడంట పిల్లలు. అయితే యోసేపుని ఇష్మాయేలీలు నెక్స్ట్ ఎక్కడికి తీసుకువెళ్ళారు, తర్వాత యోసేపు ఏం చేశాడు అనేది మనము నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం, ఓకేనా? కాకపోతే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. ఏంటంటే యోసేపు సహోదరులు ఏం చేశారు? యోసేపుని చూసి చాలా అసూయపడ్డారు కదా. యోసేపు ఏం చేసేవాడు? వాళ్ళ అన్నలు ఏమైనా తప్పు చేస్తే ఏం చెప్పాడు? అన్న మీరు అలా చేయకండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పేవాడు. ఎందుకు? తల్లిదండ్రులు వాళ్ళ అన్నలకి బుద్ధి చెప్తారు, మంచి చెప్తారు అని. కానీ వాళ్ళు ఎలా తీసుకున్నారు ఆ విషయాన్ని? వీడు కావాలని మమ్మల్ని మా తల్లిదండ్రుల దగ్గర బ్యాడ్ చేస్తున్నాడు అని చెప్పి చాలా కోప్పడేవారు కదా పిల్లలు. కానీ మనం ఎప్పుడు కూడా మన సహోదరుల మీద అసూయ పడకూడదు పిల్లలు. ఒకరంటే ఒకరు చాలా ప్రేమ చూపించుకోవాలన్నమాట. సహోదరులు అంటే ఎలా ఉండాలంటే మంచి ప్రాణ స్నేహితుల్లా ఉండాలన్నమాట. అలాగే మనం యోసేపును చూసి నేర్చుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది పిల్లలు. ఏంటంటే మన సహోదరులైనా మన ఫ్రెండ్స్ అయినా మనం ఏం చేయాలంటే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాలి పిల్లలు. ఒకవేళ మనం చెప్పలేకపోయామనుకోండి, యోసేపు చేసినట్లుగానే మన తల్లిదండ్రులకు కానీ మన పెద్దవారికి కానీ చెప్పాలి. నాన్న వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు అని నాకు అనిపించింది, మీరు చెప్పండి అని చెప్పాలి పిల్లలు. ఎవరైతే తప్పు చేసిన వారికంటే ఆ తప్పుని చూసి కూడా చెప్పని వారు ఎక్కువ పాపం చేసినట్టు అని యేసయ్య మనకి చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా తప్పుని సమర్థించకూడదు. యోసేపు వాళ్ళ అన్నలు తనని బాధ పెట్టినా కూడా ఎప్పుడు నిజం వైపే నిలబడ్డాడు. అలా మనం కూడా ఎప్పుడూ తప్పు చేయకుండా మన సహోదరులు కానీ మన స్నేహితులు కానీ తప్పు చేసినా కూడా మనం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఆ తప్పుని చెప్పాలి పిల్లలు. అలాగే సహోదరులు కూడా అలా ఒకరిని చూసి ఒకరు అసూయ పడకూడదు అనమాట. ఎందుకంటే మనందరము పరమ తండ్రి అయిన దేవుని బిడ్డలం కదా. అలాగే మన తల్లిదండ్రులకు పుట్టిన మనము, మీరు కూడా మీ అక్క గాని చెల్లి గాని అన్న గాని తమ్ముడు గాని మీరు అందరూ ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు కదా. అందరూ తల్లిదండ్రులు అందరినీ సమానంగానే చూస్తారు పిల్లలు. మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎవరిని చూసి కూడా మనము అసూయ పడకూడదు. అలాగే మన తల్లిదండ్రులను కూడా మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు పిల్లలు. ఇక్కడ యోసేపు అన్నలు ఏం చేశారు? పాపం యోసేపు చనిపోయాడని చెప్పి తన అంగీని తీసుకెళ్లి వాళ్ళ తండ్రికి చూపించినప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు పిల్లలు. అయ్యో నా కుమారుడు చనిపోయాడే అని. అలాగే మనం ఎప్పుడు కూడా అలాంటి తప్పులు చేయకూడదు. మన తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా మనము బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా మనము సంతోష పెట్టే పనులు మాత్రమే చేయాలి పిల్లలు. కాబట్టి మీరు ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నారు పిల్లలు? మొట్టమొదటిగా మనం ఎప్పుడూ కూడా మనం ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు పిల్లలు? మొట్టమొదటిగా మనము అసూయ పడకూడదు. మన సహోదరులను చూసి కానీ మన స్నేహితులను చూసి కానీ వేరే ఎవరిని చూసి కూడా అసూయ పడకూడదు పిల్లలు. అసూయ మనతో చెడ్డ కార్యములు చేయిస్తుంది అనమాట. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా అసూయ పడకూడదు. అలాగే మనము సహోదరులని చాలా ప్రేమించాలి పిల్లలు.
అర్థమైందా? అలాగే మనం ఎప్పుడు కూడా మన సహోదరులు కానీ మన స్నేహితులు కానీ ఎవరు తప్పు చేసినా కానీ దాన్ని ఎప్పుడూ కూడా సమర్థించకూడదు. ఎప్పుడూ కూడా మనం చెప్పలేకపోతే మన పెద్దవారికైనా చెప్పాలన్నమాట. ఇలా తప్పు చేస్తున్నారు, నాకైతే తప్పు అనిపిస్తుంది, మీరు చెప్పండి అని చెప్పి. అలాగే మనము అబద్ధంలో ఆడకూడదు పిల్లలు. ఇక్కడ ఏసేపు అన్నలు అబద్ధం ఆడినట్టు మనం ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. మన తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది పిల్లలు. వాళ్ళని ఎప్పుడు కూడా మనము బాధ పెట్టకూడదు. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ది లార్డ్.